అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ఆస్ట్రేలియాలో ఉన్న ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవాలంటూ కూడా దాదాపుగా సిడ్నీ ఇంకా మెల్బోర్న్ వంటి ప్రముఖ నగరాల్లో 20,000 మంది పౌరులు బయటకు వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి. వెంటనే మీ ఇండియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వెళ్ళిపోండి అంటూ కూడా వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఏంటి అని చిన్న విశ్లేషణ చేస్తే బయటకు వచ్చింది ఏంటంటే, వాళ్ళకంట మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళ జాబ్లు వాళ్ళు రిస్క్లో పట్టడం వాళ్ళకి ఇబ్బంది అవుతుందంట. అండ్ ఇండియన్స్ సంబంధించిన పండుగలు ఏవైతే ఉంటాయో వాళ్ళు అక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా గల్లీల్లో ఏదో చిన్న చిన్నగా మెల్లమెల్లగా చేసుకోవడం వాళ్ళకి నచ్చట్లేదంట. అండ్ మూడోది, అక్కడున్న ఇండియన్స్ వల్ల, ఏదైతే ఆస్ట్రేలియాలో ఉన్న ఇండియన్స్ వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంట. అండ్ ఇంకా ఇలాంటి చిన్న చిన్న రీజన్స్ చాలా చెప్తున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు ఇలాంటి జాత్యహంకార భావం అనేది ఎందుకు వస్తుంది అనే దానికి ఒకటి. సో భారత మూలాలు ఉన్న వ్యక్తులు ఎక్కడున్నా సరే చాలా కష్టపడతారు. బేసిక్గా కొంచెం ఒక 10,000 20,000 తక్కువకైనా సరే శాలరీకైనా సరే వీళ్ళు వర్క్ చేస్తారు. వీళ్ళు ప్రూవ్ చేసుకొని మార్కెట్లో దిగుతారు, మార్కెట్లో నుంచుంటారు. ఎదుటి వాళ్ళు నిజంగా అంటే ఒక వరల్డ్ వైడ్గా ఒక 10 కంట్రీస్ తీసుకొని ఆ 10 కంట్రీస్లో ఒక ఇండియా వాడు ఉన్నాడు అనుకోండి. ఆ ఇండియా వాడు అక్కడ ఉన్న ఎంప్లాయర్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి మార్క్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. బాస్ని ఇంప్రెస్ చేస్తేనే కదా బేసిక్గా ఏ ఎంప్లాయీ అయినా నిలబడగలిగేది. సో ఆబ్వియస్లీ ఇండియన్ అదే చేస్తాడు. సో అలా పైకి వస్తాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంకో స్కిల్ ఏముంటుందంటే ఎక్కువ ఇండియన్స్లో, ఇక్కడ మన దగ్గర ఉన్న మ్యాథమెటిక్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, దీని పరంగా మన దగ్గర స్టాండర్డ్స్ గట్టిగా ఉంటాయి. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, దీని సీఈఓలు, ఈ 2 కంపెనీల సీఈఓలు కూడా మన ఇండియన్ మూలాలు ఉన్న వ్యక్తులే. సో అంటే మనం ఎంత స్టాండర్డ్గా ఉంటామో, ఎంత ఇదిగా ఉంటామో, బయటికి వెళ్ళాక మన టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకోవడం కోసం ఎంత కష్టపడతామో, సో ఆ నైజం ఎక్కువగా భారతీయుల్లో ఉంటుంది. మిగతా కంట్రీస్లో వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఎంతవరకు ఏదో షోప్ టప్ చేయాలి, వీకెండ్ వస్తే చిల్ అవ్వాలి, అంతవరకే ఉంటారు. కానీ మన భారతీయులు మాత్రమే కొంచెం కష్టపడి, సో మీరు ఇండియన్సో నేను ఇండియనో అని చెప్పట్లేదు, బేసిక్గా ఇవన్నీ ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకుంటే. సో కట్ చేస్తే ఏంటంటే, ఇప్పుడు ఎందుకు ఆస్ట్రేలియాలో ఉన్న ఇండియన్స్ని పంపించేయాలనుకుంటున్నారు అంటే, నిజంగా ఇప్పుడు ఏదైతే రీసెంట్గా జరిగిన ట్రంప్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు, వరల్డ్ వైడ్గా ఇంపాక్ట్ చూపించే డెసిషన్స్ తీసుకున్నాడు. ఇటు ఫినాన్షియల్గా, ఇటు మెడికల్ పరంగా, ఇంకా చాలా రంగాల్లో చాలా కేటగిరీస్ని టచ్ చేస్తూ ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ ఇప్పుడు అమెరికాకి నిజంగా శత్రువులు అయిపోయాయి. ఎందుకంటే దాదాపుగా 2025 జనవరి వరకు 5,30,00,000 మంది అమెరికాలో ఉంటే, ఆ తర్వాత రీసెంట్గా ఆగస్టు నెలలో వచ్చిన డేటా ప్రకారం దాదాపుగా 35 లక్షల మంది అమెరికాను వదిలిపెట్టి ఇంకా ఇండియా కావచ్చు, స్వస్థలానికి కావచ్చు, లేదంటే యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇలా కొన్ని కంట్రీస్కి వెళ్ళి సెట్ అయ్యారు. ఎక్కడ దొరకని వాళ్ళు ఇండియాకి వచ్చి సెట్ అయ్యారు. సో ఇప్పుడు అక్కడ ఏదైతే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కొన్నాయో, ఎందుకంటే ఆయన బేసిక్గా వలసదారుల్ని ఇబ్బంది పెట్టాలనే ఒక డెసిషన్తోనే మన అమెరికా సంపదను వీళ్ళంతా కొల్లగొడుతున్నారు, మన దగ్గర జాబ్లు మన యూత్కి రాకుండా వేరే వాళ్ళకి వస్తున్నాయి, సో ఆ వలసదారుల్ని మనం కొంచెం ఫిల్టర్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఆయన అధ్యక్ష పదవి కూడా ఆయన అధిష్ఠించాడు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా ఒక రకంగా సెటరేట్ అయ్యే పనిలో ఉందన్నమాట. ఒకవేళ పొరపాటున మనం అమెరికా లాగా ఎలర్ట్ అవ్వకపోతే, రేపొద్దున ఇండియన్స్ కావచ్చు, లేకపోతే వరల్డ్ వైడ్ కంట్రీస్ మొత్తం వలసదారులు మొత్తం ఆస్ట్రేలియా పడితే ఇక్కడ ఉన్న యువతకు ఎలాంటి జాబ్లు ఉండవు. సో మొత్తం వాళ్ళే చూసుకుంటారు, ఇక్కడ రెవెన్యూ మొత్తం వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, ప్రపంచ దేశాలకు వెళ్ళిపోతుంది, మన ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమి ఉండదు. సో అలా భయపడిపోయి వాళ్ళు ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకున్న పరిస్థితి. సో దీనిపై ఇప్పటికే ఆస్ట్రేలియా అక్కడ ప్రభుత్వం కూడా కొంచెం స్పందించింది. ఇలాంటి జాత్యహంకార దాడులు మేము ప్రోత్సహించమంటూ కూడా. కానీ నిజంగా ఇక్కడ ద్వంద్వ వైఖరి వహిస్తుంది ఆస్ట్రేలియన్ ప్రభుత్వం. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఒక్క మాట చెప్తా. ఎప్పుడో నా చిన్నప్పుడు 2008 2009లో మా ఇంటికి పేపర్ వచ్చేది. ఆ పేపర్లో నేను కొన్ని వార్తలు చూసేవాడిని, అమెరికాలో జాత్యహంకార దాడి, ఆస్ట్రేలియాలో జాత్యహంకార దాడి అని. సో ఇప్పుడు అవి కనిపించట్లేదు, కానీ ఇప్పుడు మళ్ళీ కనిపిస్తాయనే భయం వేస్తుంది. ఎందుకంటే అక్కడ బేసిక్గా అమెరికాలో చాలామంది నల్లలను చంపేస్తూ ఉంటారు. దాంట్లో భారతీయులు ఉంటారు, ఆఫ్రికన్స్ ఉంటారు, కొంతమంది ఆలీలు ఉంటారు. సో వాళ్ళకి జాత్యహంకార దాడే భావన ఎక్కువ ఉంటుంది. వీళ్ళు నల్లోళ్ళు, వీళ్ళు ఇండియన్స్, వీళ్ళు చీపు అనే ఒక భావంతో చూస్తూ ఉంటారు. సేమ్ ఆస్ట్రేలియాలో కూడా చాలా ఘటనలు జరిగాయి.
రీసెంట్గా కూడా చాలా ఘటనలు జరిగాయి. అక్కడ అక్కడ ఒక బేసిక్గా అందరూ అనుకుంటారు మనం సెక్యూరిటీ విషయంలో ఇండియాలో ఏదన్నా కేసు వస్తే ఇక్కడ పెద్దవాళ్ళకి న్యాయం జరుగుద్ది, చిన్న వాళ్ళకి న్యాయం జరగదు అనుకుంటారు. నిజంగా ఆస్ట్రేలియాలో చాలా కేసులు జరిగాయి. చాలా కేసుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈవెన్ వాళ్ళని కనీసం అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కూడా అలాంటి సందర్భాలు ఏం లేవు. సో ఒక్క పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా దీనికి. ఏదైతే లైక్ ఓన్లీ ఆస్ట్రేలియన్ కాదు, ఓన్లీ అమెరికా అని కాదు, యూరోపియన్ కంట్రీస్ అని కాదు, చాలా దేశాల్లో భారతీయుల్ని ఎవరన్నా చంపేశారు అంటే వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళకి జైలు శిక్ష చట్టపరంగా, అది ఏ ప్రభుత్వాన్ని కానివచ్చు, ఏ దేశాన్ని కావచ్చు, వాళ్ళకంటూ ఒక చట్టం ఉంటుంది కదా, ఆ చట్టం ప్రకారం శిక్ష పడిన దాఖలాలు అసలు లేనే లేవు. నిజం చెప్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే భారతదేశం ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో చెప్తా. జపాన్ నుంచి యూపీకి 2 టూరిస్టులు వచ్చారు. అయితే ఒక లేడీ, ఒక అబ్బాయి. అయితే వీళ్ళిద్దరూ ఒక యూటర్న్ తీసుకుంటున్నారు. యూటర్న్ తీసుకోగానే పోలీసులు కనిపించారు. వాళ్ళేమీ కానిస్టేబుల్ కాదు, కొంచెం పెద్ద స్థాయి అధికారులు. ఆ పెద్ద స్థాయి అధికారులు ఏం చేశారంటే వీళ్ళని డబ్బులు అడిగారు, లంచం అడిగారు. లంచం తీసుకున్నారు, బాగానే ఉంది. అది వీడియో తీసిన ఆ అబ్బాయి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. వెంటనే ఇట్లా నా దగ్గర ఇండియన్ కాప్స్ నా దగ్గర లంచం తీసుకున్నారని పోస్ట్ చేస్తే వెంటనే యూపీ హయ్యర్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళ ముగ్గురిని, డ్యూటీలో ఉన్న ముగ్గురిని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి. ఇలాంటి ఘటన నిజం చెప్తున్నా ఇప్పటిదాకా నేనైతే వినలేదు. మరి మీరు ఏదైనా వినుంటే నాకు మస్ట్గా కామెంట్ రూపంలో చెప్పండి. సో అంత స్ట్రిక్ట్గా ఉంటుంది ఇండియా. మరి ఎందుకు ఆస్ట్రేలియా వాళ్ళు కావచ్చు, ఇక్కడ యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, కెనడా కావచ్చు, అమెరికా కావచ్చు, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోమంటారు ఇండియన్స్ని? ఎందుకు వెళ్ళిపోవాలి అసలు? నిజంగా మన దగ్గర ఆ కమ్యూనికేషన్, ఆ టాలెంట్ ఉంటే మన తప్ప ఎక్కడికి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా ఇండియన్స్ పక్కా ఉంటారు. అక్కడ ఆ కంపెనీ కీ రోల్ పోషించడంలో ఒక ఇండియన్ పాత్ర నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఏంటంటే డబ్బుల కోసం, అంటే డబ్బులు ఒక 10,000 తగ్గిందనో, నాకు 10,000 శాలరీ తగ్గింది కదా, సో నేను ఈ జాబ్ చేయను, నేను ఆ పొటెన్షియల్ కాదు, నేను ఆ వైబ్ కాదు అని ఉండదు ఇండియన్స్లో. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఆ జాబ్ చేస్తారు, అక్కడ ఎంప్లాయర్ని సాటిస్ఫై చేస్తారు, అంటే వర్క్ పరంగా. సో దాని ద్వారా వాళ్ళు డబ్బులు గెయిన్ చేస్తారు. సో వాళ్ళ ఎఫర్ట్స్ ఉన్నాయి కాబట్టే కదా ఎంప్లాయర్ ఎవరైనా వింటారు. సో ఇన్ని రేషియోస్లో ఇప్పుడు ఒక రకంగా అమెరికాని చూసి ఆస్ట్రేలియా ఇప్పుడు భారత్ మీద పడింది కన్నని చెప్పాలి. సో మరి ఇలాంటి ఈ నిరసనలు, ఈ కార్యక్రమాలు మరి అక్కడ ప్రభుత్వం కట్టడి చేస్తుందా, లేకపోతే జాతీయ అహంకార దాడులు ఏమైనా జరుగుతాయనే భయం కూడా నిజంగా ఇప్పుడు కనిపిస్తుంది. సో మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ రూపంలో చెప్పండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.